వెల్కమ్ టు విత్తి న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సోన్షిరాజ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. 2 ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మృతి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క దేవాలయాన్ని అభివృద్ధి చేయలేదు. వేములవాడ పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి సీతక్క. తెలుగు రాష్ట్రాల్లో అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు. సంక్రాంతి వేడుకల్లో డాన్స్ చేసి అందరినీ అలరించిన మంత్రి. పందెంలో హోరాహోరీగా పందాలు. కోడి పందాలలో చేతులు మారిన కోట్లాది రూపాయలు. ఇక డీటెయిల్ చూస్తే తుంగతుర్తి నియోజకవర్గం జాజిరెడ్డిగూడెం మండలం అరవపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోజు ఉపాధ్యాయులు వెళ్తున్న కారు అదుపు తప్పి రోడ్డు కిందకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ ఉపాధ్యాయురాలు అక్కడికక్కడే మృతి చెందగా అంబులెన్స్ లో తీసుకెళ్తుండగా మరొకరు మృతి చెందారు. సంక్రాంతి సెలవుల అనంతరం శనివారం నుంచి పాఠశాలలు ప్రారంభం కావడంతో తుంగతుర్తిలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు ఓ కారులో తుంగతుర్తికి వెళ్తున్నారు. ఈ క్రమంలో అరవపల్లి వద్దకు రాగానే కారు అదుపు తప్పి రోడ్డు కిందికి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తుంగతుర్తి కస్తూర్బా విద్యాలయం ఎస్ఓగా పనిచేస్తున్న కల్పన అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న గీతకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో తుదిశ్వాస విడిచారు. డ్రైవర్తో పాటు మరో 2 ఉపాధ్యాయులకు గాయాలు కావడంతో 108లో సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించారు. సీరియస్ ఉన్నట్టుంది పాప. వీళ్ళ సైకిల్ వీళ్ళే పోయారు కదా. బెలూన్ ఓపెన్ కావాలి. వాళ్ళ సకిన వాళ్ళే పడ్డరు ఇల్లు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని సమ్మక్క సారక్క ఆలయంతో పాటు దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి స్వామివారికి కోడె మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ బద్దిపోచమ్మ అమ్మవారికి ఆనవాయితీగా బోనం సమర్పించారు. మంత్రి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సమ్మక్క సారక్క రాజన్న ఆలయంతో పాటు ఏ ఒక్క దేవాలయాన్ని అభివృద్ధి చేయలేదని, కానీ సీఎం రేవంత్ రెడ్డి సామాన్య భక్తుల మనోభావాలను గుర్తించి ఆలయాలను అభివృద్ధికి శ్రీకారం చేపట్టారని స్పష్టం చేశారు. ఆహారాన్ని మేము ఈరోజు మా కుటుంబ సభ్యుల తరపున సమర్పణ జరుపుకున్నాము. భాగ్యం ప్రసాదించి కొంచెం వెనక తమ్ముడు వెనక
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి కనుము సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేస్తూ ప్రతి ఇంట్లో సుఖము సంతోషము పాడి పంటలు మరి అన్ని రకాలుగా కుశలంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా మన వేములవాడ రాజన్నను మొక్కుకుంటూ మరి పత్రికా మీడియా సోదరులు మాకు ఆతిథ్యం ఇచ్చి స్వాగతం పలికిన మా సోదరుడు ఆది సీనన్న గారు, గ్రంథాలయ చైర్పర్సన్ కరీంనగర్ మల్లేష్ అన్న గారు, సత్తు మల్లేష్ అన్న గారు, మరి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు తెలిసినప్పటి నుంచి కూడా మాక్సిమం అంటే ప్రతి జాతరకు ముందు మా తల్లిదండ్రులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చినాక రాజన్నను మొక్కుకొని తర్వాత వేములవాడకి వెళ్ళి అక్కడ సమ్మక్క సారలమ్మ జాతరలో 4 రోజులు గడుపుతూ ఉంటారు. కాబట్టి నేను కూడా మా తల్లిదండ్రులతో రెగ్యులర్గా వస్తూ ఉన్నా. పోయిన సంవత్సరం కూడా రావడం జరిగింది, అంతకుముందు రావడం జరిగింది చాలాసార్లు. ఈసారి కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా యొక్క సమ్మక్క సారలమ్మ గుడి నిర్మాణాన్ని అత్యంత భావోద్వేగ బంధంతో చాలా బ్రహ్మాండంగా నిర్మిస్తున్న సందర్భంగా మరి జాతర కూడా ఉంది. ఇటు ఒక దిక్కు మాకు గుడి నిర్మాణం అవుతుంది, మరి జాతర కూడా ఉంది. మరి కుటుంబ సమేతంగా ఈరోజు వచ్చి మొక్కులు చెల్లించుకొని మళ్ళీ మేడారంలోనే జాతర సక్సెస్ అయ్యేంత వరకు కూడా మరి సమ్మక్క సారలమ్మను వనంలోంచి జనంలోకి తీసుకొచ్చి ఆ 4 రోజుల జాతర మహాఘట్టం. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాల్ని తాకాయి. శ్రీ సత్యసాయి జిల్లాలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు మరింత ఉత్సాహంగా సాగాయి. ఈ వేడుకల్లో మంత్రి సత్యకుమార్ యాదవ్ తన సతీమణితో కలిసి పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సాంప్రదాయ వాతావరణంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో మంత్రి సత్యకుమార్ డాన్స్ చేసి అందరినీ అలరించారు. మెగాస్టార్ చిరంజీవి తాజా సినిమా మనశంకర వరప్రసాద్ గారు సినిమాలోని పాటలకు మంత్రి ఉత్సాహంగా అడుగులు వేయడంతో అక్కడి ప్రేక్షకులు చప్పట్లతో హర్షధ్వానాలు చేశారు. స్టేజ్ పైన ఉన్న డాన్సర్లు స్టెప్పులు చూపించడం, వాటికి మంత్రి ఫాలో అవుతూ కాలు కదపడంతో అంతా హుషారు వాతావరణం ఏర్పడింది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్, బాలాపూర్ పోలీస్ స్టేషన్, బడంగ్పేట్ సర్కిల్, మల్లాపూర్ గ్రామ పరిధిలో రాత్రి వేళల్లో జరుగుతున్న అక్రమ గోవుల రవాణా, వధ మరియు మాంస విక్రయాలపై బీజేపీ నాయకులు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి బాలాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గోవులను ట్రక్కుల ద్వారా అక్రమంగా తరలించడం, రాత్రి వేళల్లో స్టార్టర్ హౌస్లలో వధ చేయించడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పరిసర గ్రామాలను దుర్వాసన చేయడంపై ప్రశ్నించిన ప్రజలకు చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని అన్నారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని, లేదంటే భారీ ఎత్తున ధర్నాకు సిద్ధమవుతామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం.
ఈరోజు మన బాలాపూర్ మండల్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనేక సంవత్సరాల నుండి ఇక్కడ సుల్తాన్పూర్ సమీపంలో అక్రమంగా కబేలాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ అర్ధరాత్రి పూట వాహనాలలో ఈ ఆవులను తరలించడం, ఈ యొక్క మాంసాన్ని వివిధ ప్రాంతాలకు ఇక్కడి నుంచి తరలించడం, ఆ యొక్క వాహనాల ముంగడ బండి వెనకాల ఒక 5 మంది, వెనకాల ఒక 5 మంది ఇక్కడ నుంచి వాహనాలని పెట్టుకొని తరలిస్తున్నారు. ఇక్కడ సుల్తాన్పూర్ మల్లాపూర్ గ్రామ ప్రజలని ప్రశ్నిస్తే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ విషయము ఇక్కడ ఉన్నటువంటి బాలాపూర్ పోలీస్ స్టేషన్ సిఐ గారికి చాలా సార్లు చెప్పడం జరిగింది. అయినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకో అర్థం కాదు. ఇక్కడ ఉన్న సిఐ గారు ఎవరికి పని చేస్తుందో అర్థం కావట్లేదు. ఇక్కడ సాయంత్రం పూట వెహికల్ ఆపుతారు, వెహికల్ ఆపి చాలా వేస్తారు. వీటి మీద ఉన్న దృష్టి, ఈ లోకల్ ప్రజల మీద ఉన్న దృష్టి ఈ యొక్క కబేలాల మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదో అర్థం కావట్లేదు. ఇక్కడ అక్రమంగా కబేలాలు నిర్వహించడమే కాకుండా ఇక్కడ ఈ కబేలాల నుంచి దుర్వాసన వస్తుంది. ఇక్కడ ఉన్న ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ యొక్క విషయంపై సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సిఐ గారు కూడా దీని మీద వెంబడే దృష్టి పెట్టి తగిన చర్యలు తీసుకొని వెంబడే ఈ సమస్యను తీర్చాలని చెప్పి కోరుతున్నాము. లేని ఎడల రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ దీని మీద స్పందించి పోరాటం చేశాయని తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. మచిలీపట్నంలో కోడి పందాలు, జూద క్రీడలు హోరాహోరీగా సాగాయి. నగరవాసులు బరుల వద్దకు దారి పట్టారు. పందాలను ఆసక్తిగా తిలకించారు, ఎంజాయ్ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మచిలీపట్నంలో భారీ స్థాయిలో బరుల ఏర్పాటు చేశారు. మంగినపూడి బీచ్ రోడ్డులోనే 10 వరకు బరుల ఏర్పాట్లు చేశారు. గ్రామాన రాత్రి పగలు తేడా లేకుండా పేకాటాలు సాగాయి. కోడి పందాలు, జూద క్రీడల్లో కోట్లాది రూపాయలు చేతులు మారాయి. యథావిధిగా నిర్వాహకులు పందెపు రాయిళ్లను దోచేసుకున్నారు. పందెంలో 10 నుంచి 20% వరకు వసూలు చేశారు. చివరి రోజు కావడంతో కోడి పందాలు చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఓన్లీ డైమండ్ లాగా ఈ 400 తమ్ముడు, ఈ 400 మొత్తం తీసుకుని పోయి నా ప్రాజెక్టులు కూడా దిగులు తీసుకో, మొత్తం నాట మొత్తం రావాలి చిన్న బజార్ పెద్ద బజార్, చిన్న బజార్ పెద్ద బజార్, చిన్న బజార్ ఖాళీ చిన్న బజార్ ఖాళీ అన్న ముక్కలు పెద్దడు వాలంటీర్లు
వాలంటీర్లు కోళ్ళు మాకండి చెప్పండి కోళ్ళు చెప్పు నెగ్గుండ్రా నెగ్గు అమెరికాలోని కాన్సాస్ స్టేట్ సెనెట్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ ప్రసంగించారు. భారత్ అమెరికా సంబంధాలు మరింత బలోపేతం కావాలని, ప్రపంచ శాంతి కోసం ఇరు దేశాలు కలిసి నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న 58 యుద్ధాల వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు ట్రిలియన్ల డాలర్ల వృధా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధాలు వెంటనే ఆగిపోవాలని ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. Senators and guests, please rise in prayerful consideration of our nation. Dr. K.A. Paul is known as the modern-day Gandhi for traveling 155 countries promoting peace. This is his picture on the New Republic magazine in Washington, D.C., which called him the world's most popular evangelist. Preached to more people than any other person in history. So we are grateful to have him come and be our guest. Let us receive today Dr. Paul. Our heavenly gracious Father, I come before you for these wonderful men and women of faith. Called them, chosen them, anointed them, appointed them for such a time as this to serve the not only people of Kansas and their families, but Lord, to lead the nation and the nations of the world. Because Lord, you have called this great country. I've been here for 38 years. And helped humanity beyond any other's imagination. Promoted peace. Rescued millions. Cared for the poor and needy. And Lord, I pray in the days to come that you would give them more wisdom than ever before, wisdom of Solomon, to serve their people, but also to lead this nation and the nations of the world. Lord, it is my prayer, along with them, the world's largest democracy, India, world's second largest democracy, the United States of America, my adopted nation, will work together to face the threats of other nations, but to bring the 200 countries together. Because you said, I give you my peace. You are the Prince of Peace. No matter we have different political parties, but Lord, we all love you, the Creator, and we all love you, Jesus, and we all love this nation, the United States, and the nations of the world. Help us, Lord, to do our part, to glorify your name, but to stop every major war, the
58 wars that are involving 197 countries. Because you called this nation to lead and promote peace. Yes, we make mistakes. But Lord, bring us back so that we can be cleansed by the precious blood and lead the nations of the world. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 2 ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మృతి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క దేవాలయాన్ని అభివృద్ధి చేయలేదు. వేములవాడ పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి సీతక్క. తెలుగు రాష్ట్రాల్లో అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు. సంక్రాంతి వేడుకల్లో డాన్స్ చేసి అందరినీ అలరించిన మంత్రి. బందరులో హోరాహోరీగా పందాలు, కోడి పందాలలో చేతులు మారిన కోట్లాది రూపాయలు. చూస్తున్న విత్ న్యూస్ లక్ష్యం సమాజహితం.